మంచి వెనక ఎవరు వెళ్ళరు, చెడు వెనకాలే అందరూ పరిగెడతారు. ఉదాహరణకు, మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు, కానీ పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళ్తాడు. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసము అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతుంది. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురితో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయింపబడుతుంది. ఓ మనిషి, ఎంతటి ధనవంతుడైనా చివరికి తెలుసుకునేది ఒక్కటే: కేవలం ధనం మాత్రమే మనసుకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఒక మనిషిగా నీలో పగ, ప్రతీకారం, కోపం, అహంకారం, గర్వం, మదం, కామం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, స్నేహం, సంతోషం, దుఃఖం, విచారణ, బాధ, ఇలా ఇన్ని గుణాలు ఉన్నప్పుడు సర్వంతర్యామి అయిన వాడు 1000 రూపాల్లో ఉండగలడు. నోరారా శివ అంటేనే సకల పాపాలు పోతాయి అంట. నేను మనసారా నీ పేరే జపిస్తూ అయినా నా కష్టాలు పోవట్లేదు అంటేనే తెలుస్తుంది నా పూర్వజన్మ పాపం ఎంత గట్టిదో అని. పోయిన చోటే తిరిగి వెతుకోవాలి అంటారు. నిజమే. ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చిన దాని విలువ అప్పటికి తెలుసుకోకపోతే అప్పటికైనా అర్థం చేసుకోవాలని నీకు ఆ అర్హత లేదు అని. ఒకసారి నువ్వు నటిస్తున్నావని అర్థం అయ్యాక తర్వాత నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా ఎవరు నమ్మరు మిత్రమా. సంపాదించినప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళ నీకు దూరంగా పారిపోతారు. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునే వారు కొందరైతే, ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. గాడిద మనల్ని తన్నిందని గాడిదను మనం తన్నలేము కదా. అదేవిధంగా దుష్టులు మనల్ని నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకి తేడా ఉండదు. గాడిదలకి దూరం ఉన్నట్టే అలాంటి స్వభావం ఉన్న వారితో జాగ్రత్తగా ఉండడం మేలు. పడిపోతావని భయపడితే నడక రాదు. ఓడిపోతావని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకో. ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. ఈ సృష్టిలో నిన్ను బాధించేవారు వేరెవరో కాదు, నువ్వే. నీది అనుకునే నీ శరీరమే నీకు శాశ్వతము కాదు అని తెలిసినా అది తెలుసుకోక నీ చుట్టూ ఉన్న బంధాల కోసం బాధపడతావు. ఆడపిల్లలకు పెళ్లి చేసే అప్పుడు డబ్బున్నోడా, జాబున్నోడా, ఆస్తున్నోడా అని కాదు చూడాల్సింది, మంచి మనసున్నోడా లేదా అలవాటు లేనోడా అని. ఎందుకంటే అవన్నీ సంపాదిస్తే వస్తాయి, కానీ సంస్కారం రాదు. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానము చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనము కాటి వరకే వస్తుంది, ధర్మం దైవకాళ్ళ కాడికి తీసుకెళ్తుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బైనా, ఏదైనా సరే ఇది ప్రకృతి నియమం. ఇష్టం అనేది వయసుతో, అందముతో సంబంధం ఉండదు. అది మనసులో కలిగే ఒక భావన మాత్రమే. కాలం అన్ని గాయాల్ని మానిస్తుందని అంటాం, కానీ అది నిజం కాదు. కాలం గడిచే కొద్దీ మనమే అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే మరుపు అనేది మానవ సహజం కదా. మనిషి చెడు చేస్తూ దేవుణ్ణి మాత్రం మంచి చేయమని ప్రార్థించడంలో ఏమాత్రం అర్థం లేదు. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కితే మంచి వాళ్ళం అయిపోరు. దేవుడు కనిపిస్తే ఒక్కటి అడగాలని ఉంది, విడదీయాలని అనుకుంటే ఏ బంధాన్ని కలపకు అని. ఒకప్పుడు తినడానికి తిండి లేక చనిపోయేవారట. ఇప్పుడు మని ఉన్నా మనసుకు ప్రశాంతత లేక ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతుంటాయి. గొప్ప ఆలోచనలు ఎప్పుడు కష్టాల్లో నుండి మాత్రమే పుడతాయి. అందుకే కొన్ని కష్టాలు ఒక్కోసారి మనిషి తలరాతనే మార్చేస్తాయి. ఎప్పుడు ఓటమి అయినా సహించు, కానీ అవమానాన్ని ఎప్పుడు సహించకు. ఎందుకంటే మనిషికి గౌరవానికి మించిన విలువైన ఆస్తి ఏదీ లేదు. తలపడు, పోరాడు, కిందపడు, ఏడుపు, లేచి నిలబడు. అపజయాలు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, ద్రోహులు తారసపడతారు. కృంగిపోకు. ఇవన్నీ నీ విజయానికి సవాల్ అవుతాయి మిత్రమా.
నిజాయితీగా ఉండు, గంజి తాగిన ఆ తృప్తి చాలా బాగుంటుంది. అవినీతి డబ్బుతో బెంచ్ కార్లు తిరిగిన గంజి తాగేవాడికి సరిరారు. మానవ జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే జన్మకు ఓ అర్థం పరమార్థం లభిస్తుందో అలాగే వాడాలి. తన వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ రారాజే. మన తెలివితేటలను ఎప్పుడూ మన బ్రతుకు బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఇతరుల బ్రతుకు నాశనం చేయడానికి వాడకూడదు. రాత్రింబవళ్ళు ఈ వ్యక్తి ఏమన్నాడు, ఆ వ్యక్తి ఏమి అనుకుంటున్నాడు ఆలోచిస్తే ఈ లోకంలో ఏది సాధ్యం కాదు. లోకం ఏమైనా మాట్లాడని, నేను ధర్మ మార్గాన్నే అనుసరిస్తాను. ఇది ధీరుని విధానం. చదివే ప్రతి క్షణం మనం జీవిస్తున్నట్లు, వృధా చేసే ప్రతి నిమిషం మనం మరణించినట్లు. లక్ష్యం కోసం సాగే పయనములో చదివే మనం ఆయుధం కావాలి. ఈ ప్రపంచంలో మనకంటూ ఒక గుర్తింపును ఇచ్చేది, విజయ శిఖరం మీద నిలబెట్టేది చదువు ఒక్కటే. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లో ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే ఆనందం, తీరాన్ని దాటితే విధ్వంసం. కింద పడకుండా ముందుకు సాగడములో గొప్పతనం ఏమీ లేదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడములోనే గొప్పతనం ఉంది. ఎంతో ఎత్తుగా ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. లేచి నిలబడు, అన్వేషించు, ఆలోచించు, ఆచరించు. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యం అయ్యేది, అద్భుతాలు జరిగేది. తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. మన ప్రాణమే ఏదో ఒకరోజు మనల్ని వదిలేస్తుంది. మనుషులు వదిలేయడములో వింతేముంది? అవసరమైతే తప్ప అనవసరం విషయాలకి ఎప్పుడు వివాదం వద్దు, ఎప్పుడు వివరణ వద్దు, ఎప్పుడు క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయం జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలెక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ. శుచి కలిగిన ఇంట్లో సాధన చేస్తే చేసిన దానికి చేసినంత ఫలం. గోశాలలో సాధన చేస్తే 10 రెట్లు ఎక్కువ ఫలం. దివ్యక్షేత్రములు పర్వతములలో చేస్తే 1,000,000 రెట్ల ఫలం. అందుకే మానవుడు సాధన కోసం క్షేత్రాలకు వెళ్ళాలి. సాధకులకు మాత్రమే క్షేత్రం యొక్క శక్తి లభిస్తుంది తప్ప యాత్రికులకు కాదు. డబ్బు విలువ తెలుసుకున్న నువ్వు డబ్బు సంపాదించడం కూడా తెలుసుకోవాలి. నీ బాధల నుండి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, కానీ వాటిని ఇతరులకు చెప్పటానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, ఒకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు. ఎవరి మాటలు విన్నా చివరకు ఆలోచన నీదైతేనే నీ జీవితానికి విజయం. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతం అయిన వాటిపై నిర్లక్ష్యం 2 ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధానం. అర్థం లేని కోపం చాలా అనర్థాలకు దారి తీస్తుంది. ఒక శిల్పి కొండకు వెళ్ళి మిమ్మల్ని నేను రూపుదిద్దాలి అనుకుంటున్నాను అని రాళ్లను అడుగుతాడు. అప్పుడు మొదటి రాయి ఇలా అంటుంది, నేను ఒప్పుకోను. మీరు మిమ్మల్ని శిలల్ని చేసేటప్పుడు దెబ్బలు తగిలి నొప్పిగా ఉంటుంది అంటుంది. రెండవ రాయి ఇలా అంటుంది, సరే అని చెబుతుంది. శిల్పి కొన్ని రోజులకి రెండో రాయిని శిల్పంగా మారుస్తాడు. దెబ్బలు తిన్న రాయి ఇప్పుడు గుడిలో దేవతలా ఉంది. దెబ్బలు తినకుండా ఉన్న రాయి అదే గుడిలో కొబ్బరికాయ కొట్టడంలో దెబ్బలు తింటుంది. అన్ని ఋతువుల్లోనూ కోయిల కూయదు. అలాగే జీవితంలో అన్ని వేళలోనూ ఆనందము లభించదు. జీవితంలో మంచి రోజులు రావటానికి కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయములోని జీవితం అంటే ఏమిటో, దాని విలువ ఏమిటో మనకు బాగా తెలుస్తుంది. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు. సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు.
మీరు అందంగా ఉన్నారు అంటే అది మీ తల్లిదండ్రులు ఇచ్చిన వరం. మీరు పద్ధతిగా ఉన్నారు అంటే అది మీరు మీ తల్లిదండ్రులకు ఇచ్చే పెద్ద వరం. మనిషిగా పుట్టడమే అద్భుతం, బ్రతికి ఉండటం అదృష్టం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురవుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించక ఉన్నన్నాళ్ళు ఆనందంగా గడిపేసేయి.